హాయ్ ఫ్రెండ్స్, ఓదెల రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్లో ఏం జరిగిందంటే, ముందుగా సంజన గారి సాంగ్ ప్లే చేశారు. అదే బుజ్జిగాడి సినిమాలో చిట్టి ఆయిరే అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్తో ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బయట గార్డెన్ ఏరియాలో రమ్య మోక్ష ఉంది కదా, ఈ అమ్మాయి ఇమాన్యుయల్తో పుషప్స్ తీస్తూ ఉంటుంది. అట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మాధురి గారు, సంజన గారు ఈరోజు ఒక గొడవ మొదలు పెట్టారనమాట. ప్రోమోలో చూపించిన విధంగా మాధురి గారు, సంజన గారు ఇద్దరు ఫ్రాంక్ చేస్తారు హౌస్లో. అసలు ఏమనుకుంటున్నారా, నిజంగా ఎవరు రియాక్ట్ అవుతారు అని చెప్పేసి మాధురి గారు, సంజన గారు చిన్న గొడవ స్టార్ట్ చేస్తారు. అదేంటంటే, ఆమె స్టిక్కర్స్ పోయాయి అని చెప్పేసి బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర పెట్టింటే స్టిక్కర్స్ పోయాయి అని చెప్పేసి ఆ గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరు అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు అంటే సంజన గారు, తర్వాత ఇమ్మాన్యుయల్ ఉంటారు. ఇమ్మాన్యుయల్ని పిలిచి అడగగా, ఇమ్మాన్యుయల్ మా మమ్మీ చూసినట్టుంది, ఒకసారి అడుగుతా అని చెప్పేసి వెళ్తారు. సంజన గారు ఆ స్టిక్కర్స్ కింద పడి ఉంటే ఎవరు అని నేను చూసి డస్ట్బిన్లో పడేసాను అని చెప్తుంది. అట్లా వాళ్ళ గొడవ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వచ్చేసి గుడ్డు దొంగతనం చేసినట్టు నా స్టిక్కర్స్ కూడా దొంగతనం చేసావని మాధురి గారు స్టార్ట్ చేస్తారు. కావాలంటే నా స్టిక్కర్స్ ఇస్తాను వాడుకోండి అంటే, మీ స్టిక్కర్స్ మీ గాజులు పెట్టుకోవడానికి వచ్చానా నేను అని చెప్పేసి మాధురి గారు కూడా సీరియస్గా, ఏంటి ఎట్లా కనపడుతున్నాను ఏ అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసుకొని వీళ్ళు నిజంగా సీరియస్గా గొడవ పడుతున్నారు అనుకుంటారు. కానీ తర్వాత సంజన గారే వచ్చి, లేదు తనే చెప్పింది, మనం ప్రాంక్ చేద్దామని చెప్పేసి అని సంజన గారు మాధురి గారి మీద దోషిస్తారు. మాధురి గారు కూడా ఇది ఫ్రాంకే అని చెప్పేసి వాళ్ళిద్దరు నవ్వుకుంటారు అనమాట. అట్లా ఒక సిల్లీ ఫ్రాంక్ జరిగిద్ది. ఈ ఫ్రాంక్స్ అనేవి సంజన గారు, ఈ దొంగతనం ఫ్రాంక్స్ అనేవి ఇంకా వదిలిపెట్టట్లేదు. ఆ ఫ్రాంక్స్ ఫస్ట్లో బాగానే ఉంది, కానీ ఇప్పుడు చూడ్డానికి చాలా వరస్ట్గా ఉన్నాయి ఫ్రాంక్స్, అస్సలు బాగాలేదు. కానీ ఇంకా వాళ్ళు ఏదో కంటెంట్ క్రియేట్ అవుద్దని చెప్పేసి ఫ్రాంక్ చేస్తారు. కానీ హౌస్ మేట్స్ అందరూ వాళ్ళ మొహాలు ఏంది ఫ్రాంక్స్ ఇంకా ఆపరా అన్నట్టుగా వాళ్ళ ఫేసెస్ కనపడతాయి. ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్తో దివ్య కూడా అంటుంది, ఈ మధ్య సీరియల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో అని చెప్పేసి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత తనుజాతో దివ్య వచ్చేసి మళ్ళీ ఇంకొక గొడవ స్టార్ట్ అవుద్ది. మాధురి గారు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన తర్వాత ఇంకా రోజు గొడవలు ఫైర్. ఈరోజు కూడా దివ్య గారికి మాధురి గారికి అస్సలు పడట్లేదు. అసలు ఏంటన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఏమవుతుందంటే, తనుజాతో దివ్య అంటుంది, ఆమె ఎగ్ దోశ తీసుకున్నారు కదా, నా కర్రీ నన్ను అడిగి తీసుకోవాలి, కర్రీ ఎవరు వేసుకున్నారంటే ఆమె వేసుకుందంటే, నన్ను అడగాలి కదా, నేను కదా వేసేది, ఫుడ్ మానిటర్ నేను కదా, కర్రీస్ పోర్షన్ చేసేది నేను కదా ఇవ్వాలి, అట్లా ఎట్లా వేసుకుంటారని చెప్పి మాధురి గారిని దివ్య అడిగితే, నేను కొంచెమే వేసుకున్నానమ్మా, నేను కూడా ఒక తల్లినే అంటే, తల్లి అనే మాటలు ఎందుకండి, ఆ మాటలు వద్దు, నేను పోర్షన్ మేనేజరు, పోర్షన్ చేసేది నేనే కదా అని చెప్పి నేనే ఇవ్వాలి కదా, మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి గట్టిగా దివ్య మాట్లాడుతుంది. అట్నే ఆమె కూడా, మాధురి కూడా, వాళ్ళిద్దరు అలా గొడవ పడుతుంటారు. ఇక్కడ ఆ తర్వాత వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఇంకా మాధురి గారు, నేనేమి ఇక్కడ బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, ఈ గొడవలో భాగంగా బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, నానా అనుకుంటూ అని చెప్పేసి ఆమె వెటకారంగా మాట్లాడతారు. కానీ ఎప్పుడు దివ్య నానా అన్నది లేదు. కానీ దివ్యను అడ్డు పెట్టుకొని ఆమె తనుజాను కూడా డైరెక్ట్గా అక్కడే పక్కన ఉంటుంది. తనుజాన్ అన్నట్టుగానే ఉంది, నేను బాండింగ్ పెట్టుకోవడానికి లేదు అది ఇది అంటే, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముతున్నట్టు అని చెప్పేసి ఆమెకు సామెత చెప్పి బాగా వెటకారంగా వాళ్ళని కావాలని రెచ్చగొట్టే విధంగా ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు దివ్యాన్ అంటూనే ఇండైరెక్ట్గా తనుజాను అంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది వాళ్ళ గొడవ. కళ్యాణ్ వచ్చి సర్ది చెప్పాలని చూస్తే, నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు, ఆమెను మార్చేయండి,
మాకు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి అసలు మాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదామా, ఆమె మాకొద్దు, ఆమె మాకు నచ్చలేదు అంటే ఆమె ఫుడ్ మానిటర్ని ఆమెను అడగాలంటే నేను ఫుడ్డే మానేస్తా అని చెప్పి మాధురి గారు గట్టిగా కళ్యాణ్ అడుగుద్ది. అట్లా వాళ్ళ గొడవ జరుగుతా ఉంటే కళ్యాణ్ అందరి దగ్గరికి వెళ్ళి ఫుడ్ మానిటర్ మీకు ప్రాబ్లం ఏనా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని పోయి అడుగుతూ ఉంటాడు. అడిగితే అందరూ మాకేం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది అని చెప్పి వాళ్ళ అట్లా ఆ గొడవ అంతటితో అయిపోద్ది అనమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ ఆయేషా ఇద్దరు పోటాపోటీగా ఉన్నప్పుడు, ఇద్దరు తప్పు చేయనప్పుడు ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఆయేషతో అంటాడు, ఇద్దరు వాళ్ళ తప్పు లేదని చెప్పేసి గొడవ పడే తప్పు ఇద్దరు తప్పు లేదని చెప్పి వాళ్ళు ఎవరు తగ్గట్లేదు, వాళ్ళిద్దరు అట్లుంటే ఇంట్లో వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది కదా, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి ఏదో ఒకటి అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత మాధురి గారు వచ్చి నాకు బోర్ కొడుతుందని చెప్పి ఆయేషా ఇమ్మాన్యుయల్ వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు శ్రీనివాసు తర్వాత వచ్చేసి నిఖిల్ వీళ్ళందరికీ మాధురి గారు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత ఇమ్మాన్యుయల్ మాత్రం ఫండ్ జనరేట్ చేయడంలో హౌస్లో నెంబర్ 1, అసలు కడుపుబ్బ నమ్మిస్తాడు. ఈ మధ్య ఈ నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఆ విద్యా సంస్థల మీద ఒకటి అని చెప్పేసి ఈ విద్యా సంస్థలు వాళ్ళు చెప్తా ఉంటారు కదా, మెయిన్ టాప్ విద్యా సంస్థలు, అవి హౌస్లో ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడుతున్నాడు మన సుమన్ అన్న అని చెప్పేసి వాళ్ళు నామినేషన్లో ఉంటారు కదా 6 మంది ఫస్ట్ వీళ్ళు, సెకండ్ భరణి గారు వాళ్ళ కుటుంబం అని చెప్పేసి ఇట్లా కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట ఇమ్మాన్యుయల్. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఈరోజు తెలుగు నేర్పించాలని చెప్పేసి ఆయేషా వచ్చేసి గౌరవ్కు తెలుగు నేర్పించాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు వీళ్ళకి. ఆ టాస్క్ ఇస్తే ఆయేషా ఇమ్మాన్యుయల్ను మరియు సుమన్ను తీసుకెళ్ళి ఈ తెలుగు నేర్పించే పనిలో ఉంటుంది అనమాట. గౌరవ్ అసలు ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉందా అంటే ఏం లేదు, అందుకే ఇవి నేను కూడా పెద్దగా రాసుకోలేదు, కానీ ఇంకా చెప్పాలి కదా, తెలియాలి కదా ఎపిసోడ్ గురించి అని చెప్పేసి చెప్తున్నా. అలా తెలుగు నేర్పిస్తూ ఉంటారు. ఆ టాస్క్ అంతటితో అయిపోద్ది. తర్వాత గౌరవ్ తోటి బాలయ్య డైలాగులు, ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అని చెప్పేసి అదొక డైలాగు. తర్వాత వచ్చేసి చిరంజీవి గారిది మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని చెప్పి ఉంటుంది కదా డైలాగు. ఆ 2 డైలాగులు కూడా నేర్పిస్తారు. ఆ తర్వాత ఉప్పుకపురం అనే పద్యం కూడా నేర్పిస్తారు అనమాట ఈ టాస్క్ లో భాగంగా. నీ కన్వీనియంట్ కోసం మాటలు మారుస్తూ ఉంటావు అని చెప్పి దివ్య తనూజ అని అంటుంది. అప్పుడు తనూజ ఏం చెప్తుందంటే, నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, నీకంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు గొడవ పడితే నువ్వు హర్ట్ అవ్వవు అని చెప్పి చెప్తుంది. అంటే ఏం లేదు, స్ట్రాంగ్ అంటే ఇప్పుడు భరణి గారు ఆమెకంటే స్ట్రాంగ్ కదా, ఆయన ఒకవేళ ఏదన్నా ఇట్లా మాట ఇచ్చి తప్పినా కానీ నువ్వేం హర్ట్ అవ్వవు, నేను ఒక్కసారి ఇట్లా చేసినందుకు నా మీద ఇట్లా నేను హర్ట్ అయ్యావు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో భరణి గారికి సంబంధించిన ఉద్దేశంతోనే తనుజ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత భరణి గారు వాళ్ళని కూర్చోబెట్టి, ఇక్కడ అందరూ మనల్ని టార్గెట్ చేస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావు అది సారీ అని తనుజ దివ్యకు చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. దివ్య భరణితో మీ గురించే చెప్తూ ఉంది తనుజ, భరణి గారు నాకంటే స్ట్రాంగ్ కాబట్టి ఎన్నిసార్లు మోసం చేసినా నువ్వు వదిలేస్తున్నావు అని చెప్పేసి ఈ టాపిక్ గురించే మాట్లాడుతుంది అని చెప్పి దివ్య వచ్చేసి భరణితో చెప్తూ ఉంటుంది అనమాట. తర్వాత మాధురి గారు భరణి గారిని కూర్చోబెట్టుకొని, ఈ హౌస్లో మీకు ఫేవరెట్ ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ అని చెప్తాడు భరణి. ఎందుకు, అతను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడా లేకపోతే బాగా బాన్స్ పెట్టుకున్నాడనే అంటే, అవన్నీ ఏం కాదు, ఈ హౌస్లో నాకు కొంతమంది గురించి తెలుస్తుంది, వాళ్ళు ఫేక్ మాస్కులు వేసుకొని ఉన్నారని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి, తర్వాత మళ్ళీ సంజన గురించి, ఎవరు సంజన గారా అని మాధురి గారు అంటే, సంజన గారు అసలు గేమ్ ఎప్పుడు ఆడారు, ఆమె ముద్దలు తినిపేయడం తప్ప గేమ్లు ఎప్పుడు ఆడలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు భరణి గారు. రమ్య ఫుడ్ ఆర్డర్ చేసుకోమని బిగ్ బాస్ ఆర్డర్ ఇస్తే
వీళ్ళు లెగ్ పీసెస్, బనానా చిప్స్, 4 ట్రేల గుడ్లు కావాలి నాకు, అట్లాగే ఐస్ క్రీము ఇవన్నీ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉంటే సుమన్ శెట్టి రా మ్యాంగో కావాలి అది చెప్పు రమ్య అని చెప్తే నాకు కూడా కావాలి 4 రా మ్యాంగోస్. ఇట్లా ఆర్డర్ బాగా ఎక్కువగానే పెట్టుకుంటారు. ఈ పవర్ మాత్రం మా అమ్మాయికి రమ్యకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫుడ్ అసలు వీళ్ళు ఫుడ్కు ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఫుడ్కు బాధపడతా ఉంటే వీళ్ళన్నీ లెగ్ పీసులు అన్ని రకాల ఐటమ్స్ తెప్పించుకొని తింటా ఉంటారు అనమాట. బోండాలు అవన్నీ టిఫిన్ భోజనం బాగా మంచి మంచి ఐటమ్స్ అన్ని చెప్పి ఇష్టమైనవి అన్ని తెప్పించుకుంటారు, ఆర్డర్ ఇస్తారనమాట వాళ్ళు. తర్వాత సుమన్ రీతు కూర్చొని ఉంటే ఇమాన్యులు తనుజ దివ్య కలిసి ఉండగా సుమన్ గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చేసి రీతు పవన్ మాట్లాడుకుంటూ ఉంటాడు గేమ్ మీద ఫోకస్ పెట్టి నువ్వు నాతో ఉండొద్దని చెప్పేసి రీతు పవన్తో చెప్తా ఉంటుంది. నువ్వు బయట నుంచి వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు కదా గేమ్ మీద ఫోకస్ పెట్టమని, గేమ్ బాగా ఆడుకో, నీ గేమ్ నువ్వు బాగా ఆడుకో అని చెప్పి రీతు చెప్తా ఉంటే బయట వాళ్ళు వచ్చి ఏదో చెప్తారు అవన్నీ పట్టించుకొని నాకు ఉండాలి, అవన్నీ నేనేం పట్టించుకోనని చెప్పి పవన్ కూడా అంటాడు. ఇట్లా మాటల మధ్యలో ఈ పవన్ గ్రాఫ్ ఇదే అనమాట. పవన్ కాడ ఉన్నట్టు ఆ రీతుని, ఇది పబ్లిక్ టెలివిజనే, ఆ రీతు బుగ్గ గట్టిగా లాగుతాడు అనమాట పవన్. ఇలాంటివి చూసే ఆడియన్స్ కూడా రీతుకు పవన్కు ఏదో యాంగిల్ ఉందని చెప్పి, లవ్ యాంగిల్ ఉందని చెప్పేసి ఈ మధ్య ఓట్స్ కూడా వేయడం మానేశారు. పవన్ ఇది తగ్గించుకుంటే కనుక ఇది తగ్గించుకొని బయట వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ కింద తీసుకొని గేమ్ ఆడితే బాగా ముందుకు పోతాడు. కానీ పవన్ ఇప్పుడు మారేటట్టే అనిపించట్లేదు. తర్వాత కెప్టెన్ రూమ్ లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్, రీతు, దివ్య ఈ నలుగురు గుసగుసలాడుతున్నారని చెప్పేసి ఈ ఆయేష, మాధురి గారు మాకు నిద్ర పడట్లేదు, వాళ్ళ మాటలు మాకు వినపడుతున్నాయని చెప్పేసి వీళ్ళు గార్డెన్ ఏరియాలో మిగతా వాళ్ళు కొంతమంది కూర్చొని ఉంటే వాళ్ళకి చెప్తా ఉంటారు అనమాట. తర్వాత ఉదయాన్నే బాత్రూంలో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. శ్రీనివాస్ సాయి ఉన్నాడు కదా, ఆయన ఆయేషతో చెప్తా ఉంటాడు నువ్వు రామ్తో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు అదే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ డిస్కషన్లో నిఖిల్ కూడా ఉంటాడు అనమాట. వాళ్ళందరూ టాప్ 5కి వెళ్ళాలని చెప్పేసి, అంటే ఎవరెవరంటే పవన్, కళ్యాణ్, రీతు వీళ్ళందరూ మేము టాప్ 5లో ఉండాలని చెప్పేసి ఎట్లా వెళ్ళాలి ఏందని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటా ఉంటారు. మీరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే వీళ్ళ మధ్యలో తనుజ లేదా, వాళ్ళ టాపిక్ రాలేదంటే తనుజాను వాళ్ళ మధ్యలోనే పంపించేస్తారు, వాళ్ళ లెక్కలో లేదు తనుజ అని చెప్తారు అనమాట. తర్వాత వాళ్ళకు పెద్ద అడ్డు మనమే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు, మొత్తానికి గేమ్ కార్డుకి వచ్చేసరికి వాళ్ళందరూ ఒకటే అయి ఉంటారు. కాబట్టి మనం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా దివ్య, తనుజ దగ్గర ఈ టాపిక్స్ అసలు డిస్కషన్ చేయొద్దు మీరు అని చెప్పి శ్రీను వాళ్ళకు సలహా ఇస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఉదయాన్నే కళ్యాణ్తో రీతు అంట్లు తోమడం గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అదే ఈ నైట్ వీళ్ళందరూ ఈ దోశలు చేసుకునే పిండి ఉంటుంది కదా, అది అక్కడే పెట్టేసి వెళ్ళిపోయిండు, అందులో పిండి ఉంది, ఆ బౌలు అది లోపల తీసి పెడితే దాన్ని నేను వాష్ చేస్తా కదా అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ డిస్కషన్లోనే చేస్తూ ఉంటే బయట ఆయేష రాముతో ఏం చెప్తుందంటే బర్నీ గారు అటు నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆయేష రామ్తో ఏం చెప్తుందంటే బర్నీ గారు నాతో అస్సలు మాట్లాడటం లేదు, ఎందుకు మీ కూతుర్ని ఫోకస్ చేశానా, మీ కూతుర్ని టార్గెట్ చేశానా అని చెప్పి చెప్తా ఉంటుంది బర్నీ గారితో. బర్నీ గారు వచ్చేసి మీరు అట్లా ఫీల్ అవ్వద్దు, మీరు అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, మీకు టైం కావాలి కదా, కొత్తగా వచ్చారు కదా అని మీకు టైం ఇచ్చాను అంతే. తనుజాతో అందరూ చెప్దాం అనుకున్న పాయింట్లే డైరెక్ట్గా నువ్వు స్ట్రాంగ్గా చెప్పావు అంతే, నువ్వు మాట్లాడిన ప్రతిసారి నేను థమ్స్అప్ ఇస్తాను, అదే చెయ్యి థమ్స్అప్ సింబల్ ఉంటుంది కదా, ఇట్లా చెయ్యి పైకి థమ్స్అప్ అని
చెయ్యి చూపిస్తూనే ఉన్నా, అంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు కీప్ టప్ అన్నట్లుగా నేను చూపిస్తూనే ఉన్నా, అది నువ్వు గమనించలేదు అని చెప్తుంది. రాముతో మాధురి మాకు నైట్ నిద్రే లేదని డిస్కషన్ చేస్తూ ఉంది. రీతు వచ్చేసి మళ్ళీ ఉదయాన్నే రీతుకి ఆయేషకి ఈ వీళ్ళందరూ నైట్ వచ్చేసి పడుకోబోయే ముందు రీతు డ్యూటీ ఉన్నట్టుంది, అది ఆ అంట్లు కడిగే డ్యూటీ. వీళ్ళు తీరా ఈ రీతు కడిగి వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి తిని అక్కడే పెట్టేసి వెళ్తున్నారు, మధ్యలో అర్ధరాత్రి వచ్చి అక్కడే పెట్టి వెళ్తున్నారు, వాటిని నేనెట్ట కడగాలని చెప్పేసి ఉదయాన్నే అవి ఉంటాయి, ఈ రీతు కడిగి ఉండదు. అందుకు వాళ్ళు దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు అనమాట. దాని గురించి అదే అంట్లు తోమడం గురించి ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు నేనే, ఆ తర్వాత నైట్ మాత్రం నీదే అని చెప్పేసి వాళ్ళు ఆ అంట్లకాడ గొడవ పడతా ఉంటాడు. ఈ కళ్యాణ్ వచ్చేసి మధ్యలో సర్ది చెప్తా ఉంటాడు. అదే పెద్ద అదేం మ్యాటర్ కాదు, అది గొడవ సీరియస్గా అంటే అని కామెడీగా కొద్దిగా సీరియస్గా ఈ అమ్మాయి వచ్చింది కదా ఆయేష, ఆ ఆయేష వాయిస్ కూడా అమ్మాయి కామెడీగా అరుస్తుందో లేకపోతే సీరియస్గా అరుస్తుందో అర్థం కాదు. అరిచినంతసేపు అరిచి తర్వాత నవ్వుతుంది అమ్మాయి. రీతు కూడా గట్టిగా కేకలేయడము, అంతా ఏం సిల్లి గొడవలు అనమాట, ఏం గొడవలు ఇదేం లేదు. తర్వాత వీళ్ళ గొడవలో మాధురి గారు కూడా ఎంటర్ అయ్యేసరికి మళ్ళా రీతు పెద్ద కేకలేస్తుంది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా, మధ్యలో దూరొద్దు మీరు అని చెప్పేసి రీతుకి మాధురికి కూడా మళ్ళీ గొడవ జరుగుతుంది. ఇవన్నీ గొడవలు, అన్ని తుపాసు గొడవలు జరుగుతుంటాయి ఈరోజు. అన్ని ఏం లేదు ఈరోజు, అసలు అంతా డొల్లే, కంటెంట్ లేదు. మరి టాస్కులు పెడతా అని చెప్పేసి బిగ్ బాస్ టాస్కులు ఏం పెట్టలేదు. ఇంకా వీళ్ళ గొడవలు 2 రోజులు నామినేషన్తో 2 రోజులు అయిపించిండు. తర్వాత ఈ గొడవ ఏం లేదు, అంటుదమ్మే గొడవలు, ఇవన్నీ ఫ్రాంక్ గొడవలతోనే ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు అయితే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇందులో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఆ ఉదయం జరిగిన గొడవలు ఒకటి, మాధురి గారు ఫ్రాంక్ అయినా సరే ఆ మనసులో ఉన్నట్టుగానే సంజనాను కొన్ని అనేసింది. ఆ తర్వాత మాధురికి దివ్యాకు అసలు పడట్లేదు. ఆ తర్వాత తనుజకు దివ్యాకు అసలు పడట్లేదు. వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఆ టాస్క్లో, ఆమె హెల్ప్ చేయలేదని చెప్పేసి. ఆమె ఇట్లా అనుకుంటుందని చెప్పి దివ్య వచ్చేసి భరణితో తనుజాన్ని ఎప్పుడెప్పుడు దూరం చేద్దామా అన్నట్టు, అమ్మాయిని బ్యాడ్ చేద్దామా అన్నట్టు ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఈ గొడవలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి భరణి గారు ఏం చెప్తున్నారంటే, మనల్ని అందరూ టార్గెట్ చేశారు కాబట్టి మనం సైలెంట్గా మాట్లాడకుండా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే సైలెంట్ అయిపోతారు అన్నట్టుగా భరణి గారు కూడా చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఈ రమ్యకు వచ్చేసి ఫుడ్ ఆర్డర్ వస్తుంది. ఆ ఫుడ్ ఆర్డర్ వస్తే సుమన్ గారితో కలిసి షేరింగ్ చేసుకుంటారు అనమాట, ఆర్డర్ పెడతారు. మళ్ళీ రేపు ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా, రేపు వాళ్ళు తినేది రేపు వస్తుంది అనుకుంటా. ఆ తర్వాత నైట్ వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు, నిద్ర రావట్లేదని చెప్పి అది జరుగుద్ది. ఆ తర్వాత వచ్చేసి ఆ వంట రూమ్లో రీతుకు ఆయేషకి ఈ అంట్లు తోమే కాడ పెద్ద రచ్చ అవుద్ది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఏం పెద్దగా లేదు. ఎంత గొడవ అయిన తర్వాత సుమన్ను చూసి ఆయేష నవ్వుతా ఉంటే, నీది గట్టినవరే అని చెప్పి సుమన్ కూడా నవ్వుతా ఉంటాడు. అదొక కామెడీ అనమాట. ఆ తర్వాత వీళ్ళు అందరూ కూర్చొని ఒక డిస్కషన్ చేసుకుందామని వీళ్ళందరూ కూర్చొని ఉంటే సంజన గారు పోయి ఆ రీతు ఏదైతే కడగలేదో ఆ బౌలు ఆమె కడిగి తీసుకొని వచ్చి, నేను బౌల్ కడిగేసాను, ఇంకా మీరేం గొడవ పడద్దు, ఇంకా మీరు ఈ అంటుదా దాని గురించి ఏం గొడవ పడద్దు అని చెప్పి ఆమె చెప్పి అందరితో ఎపిసోడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెద్దగా ఏం పాయింట్స్ లేకపోయినా సరే మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాలని చెప్పేసాను. నా రివ్యూ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా అసలు ఎట్లా కష్టపడుతున్నామంటే లైవ్ చూసి ఈ రివ్యూస్ 24 గంటలు లైవ్ చూసి మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఈ వీడియోస్ చేస్తున్నాం. చాలా కష్టపడుతున్నాం, నిద్ర అసలు ఉండట్లేదు. మధ్యలో ఇప్పుడు 2 అయితే పడుకునేసరికి, ఆ తర్వాత మార్నింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి లైవ్ చూడడం. ఇదంతా ఇంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.